హే, హౌ ఆర్ యూ? సో ప్రపంచం అంతా అన్ని కంట్రీస్లో ఎక్కడెక్కడ వ్యాక్సిన్ అప్డేట్స్ అవుతున్నాయి, ఎంతవరకు వచ్చింది అండ్ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి. టాపిక్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్యూర్లీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఏ కంట్రీస్ లైక్ మోస్ట్ అంటే దగ్గరికి 4 ఫేజ్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి మామూలుగా, అండ్ ఏ స్టేజ్లో ఏవేవి ఉన్నాయి, మనకి ఇంకెంత దూరంలో ఉన్నాం వైరస్కి, ఈ వైరస్కి వ్యాక్సిన్ కోసము. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరిని ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి అని మీరు అనుకుంటున్నారు? వ్యాక్సిన్కి మెడిసిన్కి తేడా ఏంటి? వాట్ ఈజ్ వ్యాక్సిన్? జస్ట్ మీకు ఏం అనిపిస్తుంది రాసేయండి, సరిపోతుంది అంతే. వాట్ ఈజ్ వ్యాక్సిన్? ఐల్ కాల్ యూ బ్యాక్. వాట్ ఈజ్ వ్యాక్సిన్? వ్యాక్సిన్ అంటే ఏంటి? గివ్ మీ వన్ ఫైన్ ఆన్సర్. మీరు ఏమనుకుంటున్నారో పర్లేదు, నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఇస్ ఫైన్. వ్యాక్సిన్కి మెడిసిన్కి తేడా ఏంటి? వ్యాక్సిన్, ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాక్సిన్ అండ్ మెడిసిన్. పర్లేదు, అది మీరు ఎంత బ్లండర్ అయినా సరే మీరు రాయొచ్చు, బికాజ్ ఈ సెషన్స్ అన్ని ఎందుకు మనం ఎడ్యుకేట్ చేసుకోవడానికి, ఓకే? ఇది కాదు ఇది అని తెలుసుకోవడానికి. సో మీరు ఎంత ఇదేం ఇది అయ్యి ఉండొచ్చో కావచ్చు, నేను చెప్పడానికి హెసిటేట్ అవుతాను, అలాగా చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. వాట్ ఈజ్ అ వ్యాక్సిన్? మెడిసిన్ అంటే సింపుల్గా చెప్తానండి మనందరికి అర్థమయ్యేలాగా, ఏదైనా జబ్బు చేశాక అది తగ్గడానికి వాడేది మెడిసిన్. ఏదైనా జబ్బు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా వాడుకునేది వ్యాక్సిన్. అంటే ఆ వ్యాక్సిన్ అనేది మన బాడీలో ఉందనుకోండి, మనకి ఆ జబ్బు వచ్చే అవకాశం చాలా తక్కువ. రాదు అని కాదు, వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ వస్తే దాన్ని ఫైట్ చేసే అంత కెపాసిటీ బాడీకి ఒక 10-15 టైమ్స్ ఎక్కువ ఉంటుందన్నమాట, వ్యాక్సిన్ ఉన్నప్పుడు దానికి, వ్యాక్సిన్ లేనప్పుడు దానికి మన బాడీలో. ఓకే, సో వ్యాక్సిన్ అనేది ముందు జాగ్రత్తగా వేసుకునేది. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన ఆ జబ్బు రాదని కాదు, అండ్ ఒకవేళ వస్తే మాత్రం 10-15 రెట్లు వ్యాక్సిన్ లేకుండా ఉన్నప్పటికీ బాడీలో వ్యాక్సిన్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. సో ఇది వ్యాక్సిన్ అంటే. దిస్ ఈజ్ హౌ వీ షుడ్, అంటే వ్యాక్సిన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఆ ప్రికాషన్స్ నేను లాస్ట్కి చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి కంప్లీట్గా ఓన్లీ వ్యాక్సిన్స్. ఓకే, నేను డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తాను. అసలు ఎన్ని కంట్రీస్ ఎలాంటి ట్రయల్స్ చేస్తున్నాయి ఇప్పుడు మనము క్లియర్ కట్గా చూద్దాము. వెరీ ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి AD5NCOV అంటున్నారు దీన్ని. వ్యాక్సిన్ పేర్లు కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఇలానే ఉంటాయండి, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మీరు. సో మార్చ్లో స్టార్ట్ చేశారు దీన్ని, డిసెంబర్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి. ఓకే, లైక్ ఫేస్ అన్ని అయిపోగొట్టి డిసెంబర్ వరకు వస్తుండొచ్చు అని ఒక ఇది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి mRNA-1273. దీన్నే మీరు న్యూస్లో మోడర్నా అని చెప్పి వినుంటారు. ఓకే, మోడర్నా, MODERNA. చాలా మంది ఈ మోడర్నా అనే పేరు మీరు న్యూస్లో వినుంటారు. ఒకవేళ మీరు వినుంటే ఎస్ అని కొట్టండి. ఇది యాక్చువల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. వీళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు, కానీ ఇది ఇంకా ఫేజ్ 1లోనే ఉంది. అండ్ ఇది మేలో స్టార్ట్ అయింది, మొన్న మేలో స్టార్ట్ అయింది. వీళ్ళు దీని రిజల్ట్ ఆగస్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అంటే పని చేస్తుందా లేదని చెప్తారు. ఆ పని చేసినప్పుడు మళ్ళీ మాస్ లెవెల్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి మనందరి దగ్గరికి రావాలి, మెడికల్ షాప్స్లోకి రావాలి, హాస్పిటల్స్లోకి రావాలి, జనరల్ పబ్లిక్కి రీచ్ అవ్వాలి అంటే ఇట్ స్టిల్ టేక్స్ టైమ్ అనమాట. సో దిస్ ఇస్ ఫ్రమ్ USA. నెక్స్ట్ వచ్చేసి AZD1222. చాలా మంది న్యూస్లో వినుంటారు, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు కనిపెట్టారు అని చెప్పేసి. వాళ్ళు పెట్టిన పేరు వాళ్ళ వ్యాక్సిన్కి ఇదే అండి, AZD1222. ఓకే, ఇది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఫేజ్ 1 దాటి ఫేజ్ 2లోకి వెళ్తుంది. ఇప్పుడిప్పుడే యునైటెడ్ కింగ్డమ్లో జరుగుతుంది. ఏప్రిల్లో స్టార్ట్ చేశారు అండ్ మే వరకు జరిగింది, అండ్ దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద వెరీ ఫేమస్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గురించి మనము పేపర్స్లో కానీ న్యూస్లో కానీ విన్నాం కదా, సో దాని గురించి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది BNT162 అని ఇంకోటి ఉంది. BNT162 ఏమో ఫైజర్ అని ఒక వరల్డ్స్ లార్జెస్ట్ రీసెర్చ్ ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీ అండి. అది ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ, అది ఫార్మా కంపెనీస్లోనే. ఇట్స్ కాల్డ్ ఫైజర్ అంటారు దాన్ని. ఇది US బేస్డ్ ఇది. అండ్ ఇది యాక్చువల్లీ జర్మన్స్ అండ్ US కలిపి కొలాబరేట్ అయ్యి దీనిపైన వర్కౌట్ చేస్తున్నారు, ఈ వ్యాక్సిన్ పైన. ఇది ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆ డేట్స్లోనే స్టార్ట్ అయిపోయినాయి. సో నేను డేట్స్ చెప్పాను, ఇంకా జస్ట్ ఆ వ్యాక్సిన్ పేరు, అది ఏ ఫేజ్లో ఉంది, ఏ కంట్రీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చనే చెప్తాను. ఓకే, నెక్స్ట్, అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఫైజర్ అండ్ ఇట్ ఈస్ ఎ జాయింట్ కొలాబరేషన్ ఫ్రమ్ జర్మనీ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే,
అండ్ ఇది కూడా మీరు వినుంటారు, కరోనా వ్యాక్ అనేది సినోవాక్ బయోటెక్ అని చెప్పేసి, ఇది చైనీస్ వాళ్ళదండి. ఇది దిస్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఇన్ phase 1 అండ్ phase 2లో ఉంటా ఉంది ఇది ప్రస్తుతానికి. అండ్ ఇది ఎప్పుడు లైక్ డిసెంబర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ IND4800, ఇది యాక్చువల్లీ కొరియా వాళ్ళదండి. ఇది దిస్ ఈజ్ ఫ్రమ్ కొరియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది ఇన్వివో ఫార్మాస్యూటికల్స్ అని చెప్పేసి వాళ్ళ ఒక కంపెనీ ఉంది. సో వాళ్ళ ద్వారా ఇది phase 1లోకి ఎంటర్ అయింది. ఇది దీనిలో యాక్చువల్లీ US హ్యాండ్ కూడా ఉందన్నమాట. యునైటెడ్ స్టేట్స్ అండ్ సౌత్ కొరియా వాళ్ళు కలిసి దీన్ని స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. అండ్ దిస్ ఇస్ బీయింగ్ స్టార్టెడ్ ఇన్ ఏప్రిల్, నవంబర్ వరకు ఈ వ్యాక్సిన్ వస్తుందొచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇస్ అన్నేమ్డ్. అన్నేమ్డ్ అని అంటే ఇక్కడ వీళ్ళు వ్యాక్సిన్కి ఎటువంటి పేరు పెట్టుకోలేదండి. ఇది చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది phase 1లో ఉంది అండ్ ఇది సెప్టెంబర్లోకి రిలీజ్ అవ్వచ్చు అని అంటున్నారు. సో లెట్స్ హోప్ ద బెస్ట్ దానికి. అండ్ ఇంకోటి వచ్చేసి COVID-19/AAPC అండ్ LVSMENPDC, ఇది కూడా వ్యాక్సిన్ పేర్లు. ఇవి రెండు వ్యాక్సిన్స్ స్టార్ట్ చేసింది షెంజన్ జీనో ఇమ్యూన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అనమాట. షెంజన్ జీనో ఇమ్యూన్ మెడికల్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈస్ ఫ్రమ్ చైనా అనమాట. షెంజన్ అనే ప్రావిన్స్, గ్వాంగ్జో అనే ప్రావిన్స్లో షెంజన్ అనే సిటీ ఉంటుంది, అక్కడి నుంచి ఉందన్నమాట. ఇది కూడా phase 1లో ఉన్నాయి. దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ March 2023. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. బెయిజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ ప్రొడక్ట్స్ అండ్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ ప్రొడక్ట్స్, వీళ్ళు కూడా ఒక ఇన్యాక్టివేటెడ్ వైరస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ బీయింగ్ ఎక్స్పెక్టెడ్ బై November 2021, నెక్స్ట్ ఇయర్ అది. సో చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ దిస్ వన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి LNP-NCOV-SARNA అని చెప్పేసి, ఇది ఇంకో చైనీస్ వాళ్ళది. మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్ అట్ ఇంపీరియల్ కాలేజ్. ఇది చైనీస్ అండ్ ఆల్సో యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు కలిసి చేసే, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వాళ్ళు చేసేది. ఇది July 2021 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ NVX-CoV-32373. ఇది యాక్చువల్లీ నోవావాక్స్ అండి. ఇది phase 1లో ఉంది. దిస్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ July 2021 జూలై వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్యామ్ కోవిడ్ వాక్ LYO అని ఉంది కదా, ఇది గమాలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి phase 1లో ఉంది. ఇది రష్యన్స్ది. యాక్చువల్లీ నాకు దీనిపైన నమ్మకం ఉంది, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది కంప్లీట్ రష్యన్ వాళ్ళది. ఇది ఆగస్ట్ వరకు, మన ఇప్పుడు వచ్చే ఆగస్ట్ అంటే నెక్స్ట్ మంత్ వరకు వస్తుండొచ్చేమో అన్నారు. ఎందుకు నమ్మకం ఉంది అని అంటే, వాట్ ఎవర్ దే డూ దే గివ్ ఇట్ ద బెస్ట్ అండి, రష్యన్స్ అండ్ జర్మన్స్ యాక్చువల్లీ. సో ఆ ఉద్దేశంలో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మాత్రమే నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ డిగ్రేడింగ్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ అట్లా అని కాదు. జస్ట్ నేను చదువుకున్న రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రకారం, లైక్ వెన్ ఐ వాజ్ సిన్స్ స్టూడెంట్, అక్కడి నుంచి వాళ్ళ మీద నమ్మకము, వాళ్ళ మీద వర్క్ స్టడీస్ పట్టి నేను, దట్ ఈస్ హౌ ఐఎమ్ గివింగ్ మై ఒపీనియన్ దట్ రష్యన్స్ ఆర్ ద బెస్ట్ అట్ దిస్ అని చెప్పేసి. అండ్ వెరస్ ప్రొడక్షన్లో మన ఇండియన్స్ బెస్ట్ అండి. ఫార్ములా ఎవరు కనిపెట్టినా అల్టిమేట్గా కొనాల్సింది మన ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచే. ఎందుకంటే అంత మాస్ ప్రొడక్షన్ అట్ దట్ కాస్ట్ అండ్ ఎక్కడ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షన్ చేసే అంత దమ్ము మన ఇండియన్స్కే ఉంది. సో హూఎవర్ ద కింగ్ పిన్ ఈజ్ మేకింగ్ ద వ్యాక్సిన్, దాన్ని మార్కెట్ చేసే అంత సత్తా మాత్రం మన దగ్గరనే ఉంది. ఇది 100% గ్యారంటీడ్. ఇది ఎవడైనా సరే మన దగ్గర కూర్చొని ఫార్ములా వాళ్ళదే ఉండొచ్చు, బట్ ప్రిపరేషన్, మ్యానుఫ్యాక్చర్, దానికి కావాల్సిన జాబ్స్ కానివ్వండి అన్నీ మన దగ్గరనే అవైలబుల్ అయిపోతాయి. సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ వెయిట్, అంతే. సో దెన్ కమ్స్ GX-19, జెనెక్సిన్ కన్సోర్టియం అంటారు దీన్ని. ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, సౌత్ కొరియా. దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ సౌత్ కొరియా. ఓకే, June 2020లో స్టార్ట్ చేశారు, లైక్ లాస్ట్ మంత్ స్టార్ట్ చేశారు. అండ్ 22 ఇయర్ వరకు దీని రిజల్ట్ వస్తుండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి SCB-2019, GlaxoSmithKline అని చెప్పేసి, చాలా మందికి ఈ కంపెనీ పేరు ఐడియా ఉండే ఉంటుందండి. వాళ్ళ యాడ్స్ కూడా చాలా ఇస్తూ ఉంటారు. GlaxoSmithKline మీరు విన్నారండి? GlaxoSmithKline అనే ఒక కంపెనీ పేరు మీరు చూసారా ఎక్కడన్నా? విన్నారా? పోనీ వినే ఉంటారు, ఐ బిలీవ్ వినే ఉంటారు. సో ఆ కంపెనీ వాళ్ళది ఇది SCB-2019 అనేది. అండ్ ఇది ఒక స్పైక్ ప్రోటీన్ బేస్ చేసుకొని తయారు చేస్తున్నారు. దిస్ ఈస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి COVAX-19. ఈ COVAX-19 అనేది వ్యాక్సిన్ PTY లిమిటెడ్ అనే కంపెనీ ఒకటి చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆస్ట్రేలియా. CNV-CoV. ఓకే, దీన్నే మనము CureVac అని కూడా అంటాము. ఈ CureVac అనేది కూడా phase 1లో ఉంది. దిస్ ఈస్
a collaboration of both Belgian and German company. ఓకే, బెల్జియం వాళ్ళు జర్మన్ వాళ్ళు ఇది కంప్లీట్గా చేసి ఈ వ్యాక్సిన్ని చూపిస్తున్నారు. సో సారీ, ఈ వ్యాక్సిన్ పైన ట్రయల్స్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ phase 1 యాక్చువల్లీ. ఇవన్నీ ఈ డేటా మొత్తం లైక్ ఎవరు వ్యాలిడేట్ చేస్తున్నారు, ఇది మొత్తం హూ ఈస్ గివింగ్ యూ ఆల్ ద డేటా ఆర్ అని చెప్పేసి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళందరికీ ఏంటంటే మీరు యాక్చువల్లీ పొలిటికల్ న్యూస్ కాకుండా సైన్స్ న్యూస్ చూడండి. ఆ సైన్స్ న్యూస్లో ఉన్న ఆర్టికల్స్, రీసెర్చ్ ఆర్టికల్స్ చాలా మంచి టాప్ వరల్డ్ లెవెల్ ఎప్పటి నుంచో లైక్ రేబీస్, స్మాల్ పాక్స్కి అప్పుడెప్పుడో సమ్ ద వింటేజ్ ఇయర్స్ ఆఫ్ ద వరల్డ్ అప్పటి నుంచే వ్యాక్సిన్స్ కనుక్కున్న పబ్లిషింగ్స్ మొత్తం వాళ్ళే చేశారు. సో అవి చదివితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. కాకపోతే కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండాలి దానికి, ఆ పేపర్స్ మొత్తం అర్థం చేసుకోవాలంటే. ఎందుకంటే అదంతా గ్రాఫికల్గా లైక్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి కొన్ని వర్డ్స్ అన్ని మెడికల్ అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్ కానివ్వండి అట్లా అని కాదు, మెడికల్ ఫీల్డ్ కి సంబంధించి ఎవరికైనా సరే అవి చూస్తే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ అనేవి అసలు ఇవన్నీ ఎవరు మోడరేట్ చేస్తున్నారు, హూ ఈజ్ మోడరేటింగ్ ఆల్ దిస్ CEPI అండి, సెపి అని ఉంటుంది. CEPI, కోయలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్. వీళ్ళు దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు కంప్లీట్గా. ఓకే, దీన్ని కంప్లీట్గా మానిటర్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా రీసెర్చ్ చేస్తుంటే ఆ రీసెర్చ్ పబ్లికేషన్స్ని వాళ్ళ ఆ సంస్థకి పంపిస్తూ ఉంటే దెన్ దట్ ఈజ్ వేర్ దీస్ గైస్ అప్రూవ్. వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, ఇంటర్నేషనల్ నార్మ్స్ ప్రకారం ఈ రీసెర్చ్ లాస్ ప్రకారము కరెక్ట్గా phase 1 phase 2కి ఎలా వెళ్ళాలి ఆ సీక్వెన్స్లోనే వెళ్తున్నారు, ఎక్కడ ఏ ఫార్మాట్ మిస్ అవ్వట్లేరు అని అప్రూవల్ వచ్చిన తర్వాతనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ద పాయింట్ ఇస్ ఇండియాలో వ్యాక్సిన్ వస్తుంది అని చెప్పేసి ICMR వాళ్ళే చెప్పారు. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. అబ్సల్యూట్లీ ట్రూ, దానిలో తప్పేం లేదు వాళ్ళు చెప్పడంలో. కాకపోతే సెపి వాళ్ళు ఏం చేశారంటే ICMR పైన దే షోడ్ దేర్ డిస్ఇంట్రెస్ట్. వై, ఎందుకు అంటే ICMR అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉంది ఫేజెస్ ఫాలో అవ్వకుండా అని చెప్పేసి. కానీ ఇవాళ మార్నింగ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ICMR ఇస్ డిఫెండింగ్ ఇట్ సెల్ఫ్, అంటే మేము కరెక్ట్గానే వెళ్తున్నాము అని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంటేషన్ చేశారు. సో దాని గురించి క్లారిఫైడ్ స్టేట్మెంట్ ఎక్కడ రాలేదు. ఎగ్జాక్ట్గా రిటర్న్ స్టేట్మెంట్ ICMR ఇస్ రిలీజింగ్ ఆన్ 15th of August అనేది ఇంకా రాలేదు ఆ స్టేట్మెంట్ అనేది. ఇది ఓన్లీ టెంటేటివ్ స్టేట్మెంట్ మాత్రమే. దాని పేరు కోవాక్సిన్ అని చెప్పి పేరు పెట్టారు దానికి. సో వీ ఆల్ నీడ్ టు వెయిట్ ఫర్ దాట్ థింగ్. సో దాని గురించి మనం వెయిట్ చేస్తే లెట్స్ వెయిట్ ఫర్ ఆగస్ట్. ఇట్స్ హార్డ్లీ 1 more month, దెన్ విల్ నో అబౌట్ ఇట్. ఈ గ్యాప్లో ఈ టైం ఫ్రేమ్లో మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రావచ్చు దాని గురించి. అండ్ సో దట్ ఈస్ ఆల్ అబౌట్ August 15th కరోనా వైరస్ కోవాక్సిన్ థింగ్ అనమాట. ఇక్కడికి మనకి వ్యాక్సిన్ పని అయిపోయిందండి. కరోనా వైరస్ అనేది ఇప్పుడు చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతా ఉంది. టేక్ కేర్ ఎవ్రీబడి. ఈ వైరస్ అనేది తనంతట తాను ఎక్కడికి వెళ్ళదు. మనిషిని ఇన్ఫెక్ట్ చేసి మనిషి అటు ఇటు వెళ్తేనే మనిషే కల్పిట్ దీని లోపల. సో ఈ మనిషి తిరుగుతుంటేనే మనిషి ద్వారానే ట్రావెల్ చేసి ఇంకో మనిషిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో మనం ఇంట్లో ఉంటే మనకేం కాదు, పని ఉంటేనే బయటికి వెళ్ళండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అన్ని జాగ్రత్తల ప్రికాషన్స్ తీసుకొని నేను చెప్పినట్టు టేక్ కేర్ ఎవ్రీవన్. Jai Hind. God bless everybody.